కాగ్నిజెంట్ కావచ్చు, లులు కావచ్చు, ఇవన్నీ కూడా వైజాగ్లో ఉంటున్నాయి. మరి ఇలా అనుకుంటే అమరావతి నిర్మాణానికి సంబంధించి డెవలప్మెంట్ ఎప్పటికవుతుంది? వాళ్ళ ప్లాన్ ఎట్లా అనిపిస్తుంది మీకు? మీరు ప్రైమరీగా చెప్పేది రాజధాని ఉన్న చోట అభివృద్ధి కనిపిస్తుంది, పరిశ్రమలు వస్తాయనేది భారతదేశంలో కనపడుతున్నటువంటి వాస్తవం. హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, బాంబే, కోల్కతా, భారతదేశంలో రాజధాని చుట్టూ అభివృద్ధి జరుగుతా ఉంది. ఆ కాంటెస్ట్ లో ఆంధ్రప్రదేశ్లో అట్లా జరుగుతుందని ఎవరైనా ఊహించుండొచ్చు. నిజానికి ఇది కరెక్ట్ సైంటిఫిక్ మెథడ్ కాదు. రాజధానికి రాష్ట్ర పరిశ్రమ అభివృద్ధి సంబంధం లేదు. చాలా పెద్ద పెద్ద ఆస్ట్రేలియా లాంటి దేశాలు, అమెరికా లాంటి దేశాలు, వాళ్ళ రాజధాని వాషింగ్టన్ డీసీ, అమెరికా నెంబర్ 1 దేశం. కానీ ఆ వాషింగ్టన్ డీసీ కానీ న్యూయార్క్ లాంటి, డల్లాస్ లాంటి అద్భుతమైన నగరాలు వచ్చేసినాయి. ఆస్ట్రేలియాలో కెన్బెర్రా రాజధాని, అది మా తిరుపతి కన్నా చిన్నది. కానీ సిడ్నీ, మెల్బోర్న్ లాంటి పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి ఆస్ట్రేలియాలో. ఇవన్నీ చూసినప్పుడు బాగా డెవలప్మెంట్ అయిన దేశాల్లో రాజధాని అభివృద్ధికి సంబంధం లేదు. కానీ భారతదేశంలో రాజధాని అభివృద్ధి ముడిపడి కనపడుతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అమరావతి కూడా అట్లే ఉంటుందని ప్రజలు అనుకున్నారు. చంద్రబాబు గారు దానే ప్రజెంట్ చేశారు. అది కరెక్టే కావచ్చు, కానీ మీరు ఎంపిక చేసుకున్నాం, అది ఎంపిక చేసిన ప్రాంతం రాజధాని అభివృద్ధి పనికొచ్చే ప్రాంతం కాదు. అంటే పాయింట్ ఏంటంటే రాజధాని ఉండడం వేరు, ఒక మహానగరం వేరు. మహానగరం వేరు, రాజధాని వేరు. మీకు ఒక హైకోర్టు, ఒక అసెంబ్లీ, ఒక పరిపాలన సెటప్ ఉండే ప్రాంతంగా అమరావతిని బ్రహ్మాండంగా చేయొచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ఆడ ఒక మహానగరం హైదరాబాద్ లాంటి అక్కడ పంచాయతీ వస్తాం. దాంతో ఏమవుతుంది, అక్కడ భూమి లేదు, ప్రభుత్వ భూమి లేదు. 2 వాతావరణ పరిస్థితులు కావచ్చు, అనేక కారణాలు ఇచ్చా అక్కడ సెంటర్ మనం డెవలప్మెంట్కి అవకాశం హైదరాబాద్తో పోల్చుకో. ఇప్పుడు మన చుట్టూ హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు దీన్ని తట్టుకునే నగరం అమరావతి కాదు. అసలు అమరావతి నగరమే కాదు, ఇప్పుడు గ్రామం, కొన్ని గ్రామాల సముదాయం.